1, 2, 3, come on. ఆఖరి వరకు మార్చి చెప్పుకున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున మార్చి చదువుతున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని అంగీకరించను. ఇట్లుండగా ఏమందును దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించకు వెనుకది ఇక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తను మనకు ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించేవాడు చనిపోయిన క్రీస్తు చేస్తే, అంతేకాదు మృతుల్లో లేచిన వాడును దేవుని కృపాసం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయన. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి జన్మెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభుని యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదని రూఢిగా నమ్ముతున్నాను. చాలు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆరాధన పొందినాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కృపగల తండ్రి నాయన, పరిశుద్ధ దినం ప్రభా ఈ సన్నిధిలో వచ్చి ప్రభా మీ నామం ఆరాధించడానికి ప్రభావం ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మన తండ్రి దుర్దినాల్లో ఉంటున్నాము తండ్రి. మనందరినీ కూడా సజీవ లెక్కలో వచ్చి తండ్రి ఆయుష్ ఇచ్చి ప్రభా తండ్రి మీ సన్నిధికి ఆరోగ్యపు ప్రభా నమస్కారం కొనియాడటానికి ఆలోచించడానికి మీకు సహాయం చేస్తున్నారయ్యా. ఇప్పుడు ఎంతమంది అయితే ప్రభావం సన్నిధిలో కూడుకుంటున్నారో వారందరినీ బట్టి వారికి ఇచ్చినటువంటి తరుణాలను బట్టి కూడా మేము స్థుతిస్తూ మేము ఆరాధిస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి పాపం నుండి శాపం నుండి విడిపించి తండ్రి మా ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పొంది పవిత్రపరిచినందుకై కూడా ప్రభావం స్థుతిస్తూ మేము ఆరాధిస్తున్నాము. అలాగే రాసుని అపాత్రుని ఎందుకు కూడా కొరగాని వాడిని ప్రతి సేవకుని మధ్యన కాదు ప్రభా తండ్రి నన్ను ఏర్పాటు చేసుకునేందుకై స్థుతిస్తున్నాను. నేనైతే అనుకుంటున్నాను ప్రభా ఇవాళ దినము వాటిలో మీరే మాతో మాట్లాడుతురండి ప్రభా తండ్రి. ఈ వాక్యాల ద్వారా మనం బలపరుస్తురండి. ఏ విధంగా ఆరాధించాలో కూడా ప్రభా మాకు నేర్పించిన వేడుకుంటూ తండ్రి చిన్నమందగా ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ 28వ వచనాన్ని చివరిలో ధ్యానిద్దామండి. దేవుని ప్రేమించే వారికి అనేటువంటి వచనాన్ని 29 నుంచి మనం ధ్యానిద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో చేసుకున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గల వారిని ముందుగా నిర్ణయించారు. ప్రభుని యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉన్నటువంటి మనము మరి ఏదో ఆయన చూసాము లేకపోతే అని అట్లాంటి వాక్యం విన్నామని కాదు, కానీ ఆయన యొక్క నామమును ఎరగక ముందే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనకి ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే అది క్రమక్రమంగా మనకు తెలియపరచబడుతూ వచ్చింది. ఎందుకంటే మనము ఆయన కొరకు నిర్ణయించబడిన వారము, ఆయన చేత మనము ఎన్నుకొనబడిన వారము, ఆయన చేత మనము ఏర్పాటు చేయబడిన వారము, మన ప్రత్యేకమైనటువంటి జనాంగము అనే విషయాలు మన క్రమక్రమంగా మనకు బోధపరచబడుతూ రావటమే కాకుండా స్వయంగా నువ్వు దాన్ని అనుభవించిన వాడిగా కూడా ఉంటున్నావు. ఒక చెప్తే విని నిజమే నన్ను ప్రభు ఎన్నుకున్నాడు, ప్రభు నన్ను మరి ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని ఒకరు చెప్తే వినడం కాకుండా నాకు నేనుగా అనుభవించి నిజంగా నేను ఆయన చేత నిర్ణయించబడిన వాడిని,
ఆయన చేత నిర్మించబడిన దాన్ని కనుక నేను ప్రత్యేకంగా నేను రక్షణ పొందిన అనుభవంలోకి రావాలి, నేను ఆయన రక్తం చేత కడగబడిన వాడిని అనే అనుభవంలోకి మనం తప్పకుండా వచ్చి తీరాలి. ఎందుకంటే అదేదో ఒకరు చెప్తే వచ్చేది కాదు, లేకపోతే ఒకరు బలవంతంగా రుద్దితే పొందే రక్షణ కాదు. అది స్వయంగా నువ్వు ప్రభుని అనుభవిస్తేనే నిజంగా నేను మరి ప్రభు యొక్క ప్రేమను, ముఖ్యంగా ప్రేమను మనం గ్రహించినట్లయితే మన యొక్క జీవితము మరి మనము ఈ భూమి మీదకి రాకముందే మనల్ని ఆయన జగత్తు పునాది వేయబడకముందే ఆ మాటని ఎఫ్సీ పత్రికలో చదువుకుందాం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయండి. చదవండి. ఎట్లనగా తన ప్రేమియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకునేది. ఎంత ప్రేమ ఇది, మామూలు ప్రేమ కాదు. అందరికీ లేదే. మన లోకంలో మనకు కనబడుతున్నటువంటి హిందువులు, బౌద్ధులు, ముస్లింలు వీళ్ళందరూ ఉన్నారే. ప్రభు సువార్త చెప్పినా కూడా నమ్ముకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారే. మరి వాళ్ళకి లేనటువంటి అనుభవాన్ని మనకి ఇచ్చాడంటే మన ప్రత్యేకమైనటువంటి జనాంగమా? మరి ద్వితీయోపదేశంలో అంటాడు, మీరేదో గొప్పవాళ్ళనో లేదా మీరేదో ప్రత్యేకమైన వాళ్ళని కాదు, మిమ్మల్ని స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకున్నాను. అంటే మన గొప్పతనం కాదు, మనల్ని ఏర్పాటు చేసుకున్న వాడి గొప్పతనం. మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనల్ని ప్రత్యేకంగా మన ఒక జనాంగంగా ఉండాలని ఆయన మన గురించి జగత్తు పునాది వేయబడకునిపే మనంతా కూడా ఆయన కుమారులుగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకోవటము, జగత్తు పునాది వేయబడకమునిపై మనల్ని ఏర్పాటు చేసుకోవటము. ఈ విషయాలు మనం తలుచుకున్నట్లయితే ఒకసారి నాకు అనిపిస్తుంది, నాకు ఒక పురికి తేడా ఏముంది. పురిగి నలిగితే చచ్చిపోతుంది. నాకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు నేను జీవించి నేను కూడా మట్టిలో మట్టి అయిపోతాను. కానీ ఈ మట్టిలో మట్టేటువంటి మరి పురుగు పడినటువంటి నా జీవితము, లేదా ఒక ఆవిరి పడి నా జీవితానికి ఒక ప్రత్యేకత, ఒక సార్థకత ఉంది. చనిపోవడంతోనే నా జీవితం అంతమైపోవట్లేదు. నా ఆత్మ మరి ప్రభు సన్నిధికి వెళుతుంది. అంతేకాకుండా నేను యుగాలు ప్రభుతో ఉండబోతున్నాను అనేటువంటి ఈ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ నాకు కలగజేయడానికి నేను ప్రభులో విశ్వాసం నుంచి నా పాపను ఒప్పుకోవటమే. నేను చేసేదల్లా ఉచితంగా ఆయన చేతుల్లో నాకు ఇవ్వబడినటువంటి కృపను తెలుసుకొని నేను మా పాపలు ఒప్పుకోవడం కాకుండా ఇప్పుడు దాకా నన్ను ప్రేమిస్తూ వచ్చినటువంటి నా ప్రభుని నేను తిరిగి ప్రేమించటము, ఆ ప్రేమ ద్వారా నేను పవిత్రపరచబడుతూ రావటము, ఇవన్నీ కూడా ఆయనను మొట్టమొదటిగా నన్ను నిర్ణయించుకొని మొట్టమొదటిగా నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మహాప్రేమను బట్టి సాధ్యమైంది. ఒక ముస్లిం వాడిని, లేకపోతే ఒక లేదా ఇంకో బౌద్ధుడిని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. అందరిని ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు? మన బంధువులు అనేక మంది మన కుటుంబంలో ఇంకా తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాడిని ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు? వాళ్ళకి దేవుడు ఒక తరుణం ఇస్తున్నాడు. అందరూ అంతగా మారు మనసు పొందాలని అంటున్నారు ప్రభు. కానీ అందరూ నిజంగా నమ్ముకుంటున్నారా? అందరూ ఆయన ఒప్పుకుంటున్నారా? లేదే. అంటే ఏంటంటే మనల్ని ఆయన నిర్ణయించాడు. కానీ కనుక కాలం సంపూర్ణమైనప్పుడు మనం ఆయన తెలుసుకోవాలని ఆయన నిర్ణయించాడు. అలాగే ఇంకా ముందుకెళ్ళినట్లయితే 8:29లో కనుక తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠున్నట్టు, అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు మనకి జ్యేష్ఠుడిగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించారు. అంటే దేవునికి ఉద్దేశం ఏంటండి అంటే మనము ఆయన రూపంలో, ఎవరి రూపంలో? యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోనికి సారూప్యంగా రావాలి, ఆ పోలికగా రావాలని మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడుతుంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చను. మరి ఎవరిని నీతిమంతులుగా తీర్చను? ఇటువంటి పిలిచాడు. పిలిచిన తర్వాత ముందు నిర్ణయించుకున్నాడు, తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత మనల్ని పిలిచాడు. మోషే అని పేరు పెట్టి పిలిచినట్టుగా నన్ను పిలిచాడు, మిమ్మల్ని పిలిచాడు. పిలిచినటువంటి మనల్ని ఆయన కుమారుడు యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఏం చేశాడు? రోమా 5:9 ప్రకారంగా మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడుగా ఉన్నాడు. ఇంకా అంతేకాకుండా మన ద్వారా మరి మనల్ని మహిమపరిచాడు అంటున్నాడు. మరి 2 కొరింథీ 3లో కూడా మనం చూస్తాము.
చూస్తే ఎక్కడ ఇంకా మాట చదువుకున్న ఆఖరి వచనాల్లో ఉంటుంది. 2 కొరింథీ అర్థం వల్లే ఆయన ముఖమును ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి చదవండి అది కూడా 3:18 మనమందరమును 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే. అంటే ఏంటి? ఇందాక మనం చదువుకున్నాము, తన కుమారుని యొక్క సారూప్యము, కుమారుని యొక్క పోలిక ఎలా అవుతుంది? ఇది ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎంతగా కార్యం చేస్తే అంతగా మనము ఆ పోలికగా మార్చబడుతూ ఆయన మహిమ నాలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే మోషే మరి ఆ యొక్క సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మోషే ఎలా అయ్యాడండి? దేవుని యొక్క మహిమ అంటే ఆయన ముఖము ఎంతో ప్రకాశమానంగా ఉందట. అంటే దేవుని యొక్క మహిమ అక్కడ మోషేలో కనబడుతుంది. ఆయన ముఖం చూడటానికి కూడాను సాటి ఇజ్రాయేలీలు కొంచెం భయపడ్డారట. వాళ్ళు ఏంటో కొత్త వ్యక్తిని చూసినట్టుగా. అంటే మనము ఒక కొత్త వ్యక్తిగా, ప్రభువులో ఒక నూతనమైన వ్యక్తిగా, అంటే ప్రభువుని యొక్క మహిమను మనం కనబరిచేవారంగా మనము ఆ పోలికగా మారుతున్నప్పుడు దేవుడు మనకు ఆ మహిమ ఇచ్చేవాడుగా ఉంటున్నాం. కనుక మనము నీవు నా సేవకుడు నన్ను నీలో మహిమపరుచుకుందనే మాట మనము ఆయన యొక్క పోలిక మార్చినప్పుడే అది సాధ్యం అవుతుంది. కనుక వారిని మహిమపరిచాను. తర్వాత 31వ వచనము, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు దేవుడు తన సొంత కుమారుని అర్పించకు వెనుకదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించేవాడు, ఆయనతో కూడా సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు. దీనిలో అనేక విషయాలు ఉన్నాయండి. తన సొంత కుమారునే మన కొరకు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా సొంత కుమారునితో పాటు మనకి అన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. మనం అనుకుంటాం మనం భేదవరం కదా, వేసుకోమని అనుకున్నప్పుడు మనకేమి ఏం ఒరిగింది, ఏమొచ్చింది, ఇలా కొంతమంది ఆయుష్పడేవాడు ఉంటారు. కానీ దేవుడు మనకి ఇవ్వాలనే కోరుతున్నాడండి. ఇవ్వకూడదని ఏమీ దేవుని ఉద్దేశం కాదు. మనం ఎప్పుడు భేదవారంగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మరి ఎంతోమంది పైకి వచ్చినట్టుగా, ఎంతోమంది ఆర్థికంగా, ఇవన్నీ పక్కన పెట్టి మొట్టమొదటిగా ఆయన నాలో చేసిన కార్యం ఏంటి? ఇదిగో ఒక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే మొట్టమొదటిగా మన కార్యము ఎందుకు దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడంటే బేసిక్ అండ్ ఎంతో ప్రైమరీ, ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన పాపాల్ని తీసివేయటానికి ఆయన శిలువలో మరణించిన వాడిగా ఉంటాడు. అంటే తన యొక్క వైభవాన్ని అంతటిని విడిచి, తన దైవత్వాన్ని విడిచిపెట్టి మానవాకరణలో వచ్చి నీ కొరకు, నా కొరకు, నీ పాపం నిమిత్తమై, నా పాపం నిమిత్తమై ఆయన శిలువలో మరణించిన వాడు. అది 2 కొరింథీ 5లో మాట ఉంటుంది, పాపం ఎరుగుని ఆయనను మన కోసము, పాపం ఆయన అనే మాట 5వ అధ్యాయంలో చదవండి 21వ వచనం. మనమైన వందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు దేవుడు. కనుక పవిత్రుడు, నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి యేసు వారు నీ కొరకు, నా కొరకు పాపముగా అయిన వాడుగా ఉంటున్నాడు. ఆయన స్వరూపాన్ని, సొగసును కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన్ని విడిచిపెట్టిట ఆయన దేవుడు తన చేతిని వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణించటము దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు మరణించాడు? నీ కొరకు, నా కొరకు మరణించిన వాడు. అంతేకాకుండా పేతురు రాసిన పత్రిక కూడా మనం బాగా తెలుసుకున్న వాక్యమే 2:20లో అనుకుంటాను. 1 పేతురు 2వ అధ్యాయం వచ్చిన వాళ్ళు చదవండి. 24 వచ్చింది. దాదాపు అది కూడా అలాగే ఉంటుంది. మనము పాపముల విషయమై చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 2 విషయాలు ఉన్నాయండి. మన పాపాలని మోసుకున్నాడు,
తర్వాత ఆయన పొందిన గాయం చేత మన పాప రోగానికి స్వస్థత వచ్చింది. ఆయన పొందిన గాయాల చేత మన శారీరక రోగాలకు కూడా స్వస్థత. మనం అంటాం తప్పకుండా, నాయన నీ గాయపడిన హాస్పిటల్ తాకి ముట్టండి అయ్యా, ఈ రోగిని ముట్టండి, స్వస్థపరచండి, ఈ కాచిన రక్తం ధర ఈ బిడ్డకు స్వస్థపరచండి, ఈ రక్త ప్రోషణ తెచ్చుకుంటున్నాం, ఇలాగ మనం ప్రార్థన చేస్తాం. కనుక మరి ఆయన మన కోసం మన పాప నిమిత్తమే ఆయన మరణించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక్క పాపక్షమాపణ, పాప నుండి విడుదలే కాదు, సమస్తము మనకు అనుగ్రహించడానికి, సమస్తము అనగా ఇంకా ఏమున్నాయంటే మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. ఆ మాట కూడా చూసుకుందాం. 2 కొరింథీలోనే ఉంటుంది అన్నమాట. 2 కొరింథీ 8:9 చదవండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, మరి తాను మరి ఎంతో నిరాడంబరంగా మరి పేద కుటుంబంలో జన్మించి మరి ఎంతో నిరాడంబర జీవితాన్ని జీవించి ఆయన మనము ధనవంతులను కావాలని మనము మొట్టమొదటిగా పాపం నుండి విడిపింపబడి దేవుడు అనుగ్రహించేటువంటి భౌతికమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ పొందుకోవాలని ఆయన నా కొరకు నీ కొరకు మరణించినవాడు. కనుక మనం ఎప్పుడు కూడాను పేదవారంగా ఉండిపోవడం అనేది అది ఇష్టం కాదు. తప్పకుండా మన యొక్క శారీరక అవసరాలు కూడా తీర్చబడుతూ మన సమృద్ధితో సంతోషంగా ఉండాలని కూడా ఆయన ఉద్దేశమే ఉంటుంది. తర్వాత ఇంకొక వచనము 1 కొరింథీ 1:31 అర్చించేవాడు దేనిని బట్టి అర్చించాలనగా యేసుప్రభువారు ఎట్లా ఉన్నాడంటే ఆయనే మనకి పవిత్రత, జ్ఞానము. చదవండి 1 కొరింథీ 1:6 అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలెనని రాయబడి ఉంది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును నాయను. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయండి. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం అది. ఎందుకంటే నాలో ఉన్న పవిత్రత నాది కాదు, నాలో ఉన్న జ్ఞానం నాది కాదు, నాలో ఉన్న నేను పొందిన విమోచనము ఆయన ద్వారానే. అంతేకాకుండా మరి ఇంకో 4 విషయం ఏంటంటే నీతి. ఇది ప్రభుని మనము ఆయన నీతి అగినట్లు ఇందాక చదువుకున్నాం, 2 చోట్ల వచ్చింది ఆ మాట. కనుక పేతురు రాసిన పత్రికలో వచ్చింది, ఇంకో చోట కూడా వచ్చింది, 2 కొరింథీ వచ్చింది. కనుక నీతి అక్కడి నుంచే వచ్చింది. ఆ యేసుప్రభువారి దగ్గర నుంచి నీతి వచ్చింది, యేసుప్రభువారి నుంచి పవిత్రత వచ్చింది. అంతకుముందు నేను అపవిత్రుడిని, అంతకుముందు నేను అజ్ఞానిని, అంతకుముందు నేను దాసుడిని, నాకు విమోచన లేదు, పాపదాస్యంలో ఉన్నాను, సాతాను బంధకాల్లో ఉన్నాను. కనుక ఆయన నన్ను విమోచించాడు. కనుక నేను అంతకుముందు అనీతిమంతుడిని, స్వనీతిపరుణ్ణి. అటువంటి నాకు ఆయన నీతిని నాకు నేర్పించాడు. నీతి అంటే ఏంటో తెలియని వాడిని నన్ను నీతిమంతుడిగా చేశాడు. కనుక ఇవన్నీ కూడా యేసుప్రభువు ద్వారా నాకు వచ్చినవి. ఆఖరిగా మరి మనమందరము దేవుని పిల్లలమయ్యాము. యోహాను 1:12 చదవండి, బాగా తెలిసిన వాక్యము. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. యేసుప్రభువు వారిని అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు. ఇది అంతకుముందు మనము యేసుప్రభువు వారిని దేవుడిని తండ్రి, ప్రభువా, మా పరం తండ్రి, ఇలాగ అబ్బా తండ్రి అని మొరపెట్టే అనుభవం మనకు లేదు. అలాంటి తండ్రి అని మొరపెట్టి, దేవుడిని తండ్రి అని మొరపెట్టే అనుభవాన్ని దేవుడు మనకి యేసుప్రభువు వారి ద్వారా మనకు అనుగ్రహించాడు. అలాగే యోహాను 3:16 అది ఫైనల్. ఇక అదేంటంటే దేవుడి లోకమును ఎంతో ప్రేమించును కాగా మన ద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు అని ప్రతి వాడును నశింపక నిత్య జీవము. మొట్టమొదటిగా పాపం నుండి విడుదల, మరి నీతిగా యేసుప్రభువారిని నమ్ముకోవడం ద్వారా మన పాపములన్నింటిని కూడా ఆయన కడిగి మనల్ని పవిత్రపరిచిన వాడిగా ఉన్నాడు. మన దరిద్రాన్ని నుంచి విడిపించి మనం ధనవంతులు చేయడానికి ఆయన మరి దరిద్రుడిగా మాత్రం అయ్యాడు. అంతేకాకుండా మనల్ని నీతివంతులుగా చేయడానికి ఆయన రక్తం కార్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనకు వాస్తవంగా మన జ్ఞానం లేదు, పవిత్రత లేదు.
పవిత్రత, జ్ఞానము, నీతి, విమోచనము మనకు ఆయన ద్వారా వచ్చింది. ఆఖరిగా మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాము యేసుప్రభు విశ్వాసం ఉండటం ద్వారా. ఇంకా ఒకటి ఏంటంటే మనమందరం కూడా ఆయన విశ్వాసం ఉండటం ద్వారా ఆ నిత్య జీవనంలోనికి మన వారసులనే మారడం. కనుక ఇవన్నీ మనకి ఇచ్చినప్పుడు, ఇవన్నీ తన మెయిన్ విషయము పాపం నుండి విడుదల ఇచ్చి మరి మనల్ని కడిగి పవిత్రపరిచినప్పుడు ఒక్క ఆయన సొంత కుమారుడిని మన పాపని భూమి మీద పంపించినప్పుడు ఇంకా మిగతావైతే ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినటువంటి తిండి, ఇల్లు, మరి ఆహారము, వస్త్రాలు ఇవన్నీ మనకి ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు ఆయన. మనకు కావాల్సినవన్నీ కూడా ఎందుకు అనుగ్రహించడు అంటే మనకు సవాల్ విసురుతున్నాడు ఆయన దేవుడు. తప్పకుండా ప్రభుని విశ్వాసించుకున్నారా మనకు అన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుని చేత ఏర్పరిచేడు వారు కదా నేరం మోపవాడేవాడు, నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే, శిక్ష విధించేవాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. ఇక్కడ నేను ఇంకో విషయాన్ని చెప్తాం అనుకున్నాను. ఏంటంటే తన సొంత కుమారుని అనుగ్రహించే వినదీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు. ఇక్కడ చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు వారిని నమ్ముకున్న వాడు యేసుప్రభు మీరు నాకంటే కూడా మీరు అద్భుత కార్యాలు చేస్తారన్నాడు. మరి యేసుప్రభు వారిని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడతాయని, తన మహిమేశ్వర నుంచి మనకు అక్కరాలను తీరుస్తాడని. అంటే ఏంటి? యేసుప్రభు వారికి ఆ సామర్థ్యం ఉంది. తన ప్రాణాన్ని నీకోసం నా కోసం ఇచ్చినటువంటి యేసుప్రభు వారు మనకు కావాల్సిన వస్తువులు, ఆహారము, సమృద్ధి, ఆస్తి అన్నీ కూడా ఆయన తప్పకుండా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అది ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, మనకది అవసరమైనప్పుడు, మనకది మేలుకరమైనప్పుడు ఆయన తప్పకుండా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన, నీ పాపను తీసివేయడానికి ప్రాణం పెట్టినవాడు. తప్పకుండా నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మనము బాధపడుతూ మన నిరాశతో కుంగిపోయే పరిస్థితి మనకు ఉండకూడదని ఎప్పుడు ఉండకుండా ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే ఇక్కడ మరి శిక్ష విధించేవాడేవాడు అన్నాడు. శిక్ష విధించేవాడు కూడాను ప్రభువుని యేసుక్రీస్తువారు. లోకంలో పాపం చేసిన వారికి అందరికీ కూడా శిక్ష ఉన్నది. అయితే మన శిక్షా విధిని ఆయన కొట్టివేసి ఉన్నాడు. యేసుప్రభువుని విశ్వసించడం ద్వారా ఇదే అధ్యాయంలో మరి ఒక మాట, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి, ఆ శిక్ష మన నుంచి కొట్టివేయబడింది. ఎప్పటి వరకు? మన జీవితాంతం వరకు ఆయన నమ్మకంగా ఆయన వెంబడించే వారంగా ఉన్నప్పుడే. లేదు ఇవాళ నమ్ముకున్నాను, రేపు నమ్ముకున్నాను, ఆ తర్వాత నేను తప్పిపోయాను అనుకోండి, నాకు చాలా బాధ వేస్తుంది. మొన్న మేమిద్దరం వెళ్ళాం, మరి అనిల్ గారు నేను వెళ్ళినాం. ఆ గ్రామానికి వెళ్తే కుర్రవాడు ఎంతో నమ్మకంగా వెంబడించేవాడు. ఒక విశ్వాసి, వేణు అని అబ్బాయి పేరు. ఎంత నమ్మకంగా వెంబడించినటువంటి ఆ వ్యక్తి, ఎందుకంటే పొద్దున్నే పాత అలవాటు చొప్పున విగ్రహాలను చేసినటువంటి వ్యక్తి అతను. మరి దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరం తలుపులు తీపోయినా ఆవిడ వచ్చి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు. ఏమో తెలియదు. మేము వెళ్ళొచ్చిన కొన్నాళ్ళకి ఒక్కసారిగా విగ్రహాలను మారిపోయాడు. ఆ మొబైల్లో బొమ్మల ఫోటోలు పెట్టి అలా మొక్కుతున్న ఫోటోలు కూడా పెట్టి వాళ్ళ కొడుకు పెట్టి నేను చూస్తూ వచ్చాను. మొన్న అడిగానండి నేను, ఇంత ఘోరంగా నువ్వు తెలుసుకుని, యేసుప్రభువుని తెలుసుకుని నువ్వు విగ్రహాలు మనం మొక్కుతాము, వాటిని మొక్కుతావు, మన చేతులతో తయారు చేస్తాము, మట్టితో తయారు చేస్తాము, మళ్ళీ వారం రోజులు తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తావు, ఆ బొమ్మలకి మొక్కుతున్నావు, నీ జ్ఞానంతో ఏమైపోయిందయ్యా అని చెప్పి అంటే ఏం మాట్లాడలేదు. ఎందుకు నీవు దేవుడి మీద నమ్మకం పోయింది, యేసుప్రభువు నమ్మకం ఎందుకు పోయింది? అదే పరిస్థితుల్లో అతను కొనసాగాడు అనుకోండి, అతనికి శిక్ష ఉంటుందా ఉండదా? తప్పకుండా శిక్షకు లోనవుతాడు ఆయన. ఇన్నాళ్ళు ప్రభువుని తెలుసుకుని ఇప్పుడు మరలిపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ విషయంలో అతను అంత నమ్మకంగా వెంబడించిన వ్యక్తి ఏ కారణం వలనో తెలియదు. అడిగాను నేను, గుచ్చి అడిగాను, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు తిరిగి మళ్ళీ ప్రభువుని నమ్ముకో అని చెప్పి కూడా నేను కొన్ని మెయిల్ పంపించాను. కానీ అతనిలో ఎందుకు వచ్చిందో ఆ వ్యతిరేకత తెలియదు. కానీ చాలా బాధ కలుగుతున్నాను. అంటే ప్రభువుని నమ్మకంగా వెంబడించి తాగుడు మానేసి దాదాపు 10 ఏళ్ళు ఆయన కుటుంబం సహా భార్యని 2 పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు చక్కగా వాక్యం టకటగా అందించేవాళ్ళు పిల్లలు నేను మాట్లాడుతుంటే. అట్లాంటిది అందరూ ఒక్కసారిగా ఆ ఇంటి యజమాని బట్టి, అతన్ని బట్టి అందరూ విహారతులు అయిపోయారు.
ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే మామూలు బాధ కాదు. కనుక మనం వెంబడించడం అనేది అది కొద్ది కాలం కాదు, జీవితకాలం అంతా కూడా మనం ప్రభువారి పట్ల, ఎందుకంటే ఇక్కడ ప్రభు ప్రేమ ఉందండి. ఇప్పటికీ వేణుని ప్రభు ప్రేమిస్తున్నాడు. వేణు మీద శిక్ష విధించాలని ఆ ఉద్దేశంతో నేను అంటలేదు. ఆయనకి చివరి వరకు కూడా యేసు ప్రభు వారికి ఆయనకు అవకాశం ఇస్తాడు. కానీ అతను రావడమే, అతను మళ్ళా దేవుడికి మనసు ఇవ్వాలి, అది మనం ప్రార్థించేవాడు. కనుక శిక్ష విధించేవాడు యేసు ప్రభువే. అయితే ఆ యేసు ప్రభు వారు మన కోసం మరణించి మనం ఆయన విశ్వాసం పొందాల, మన పాపలను క్షమించి ఆ శిక్షా విధిని కొట్టివేసిన వాడుగా ఉంటాడు. తర్వాత యేసు ప్రభు వారు మన కోసం చేస్తున్నటువంటి ఇంకొక పని ఏంటంటే, మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మృతుల్లో నుండి లేచిన వాడు తిరిగి లేచాడు, పునరుద్ధారణ అయ్యాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడు అండి. ఆయన లేవకపోతే ఆయన దేవుడు కాదు. ఆయన ఒక మహనీయుడు, ఒక చరిత్ర, లేకపోతే ఒక మహానుభావుడు అని చెప్పి గాంధీ గారి లాగానో లేకపోతే ఇంకొకరిలాగా అనుకుంటాను తప్ప, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి. పాత నిబంధనలు అనేక మంది ప్రవక్తలు, పాత నిబంధనలు ప్రతి పుస్తకం కూడా యేసు ప్రభు వారు మరి యేసు ప్రభు రాయబడుతూ వచ్చింది. అనేక పుస్తకాలు తిరిగి లేస్తాడని కూడా రాయబడుతూ వచ్చింది. దావీదు అన్నాడు, యెషయా అన్నాడు, వీళ్ళందరూ అన్నారు. దాని ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభు వస్తున్నాడు, తిరిగి లేస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. ఆ ప్రవచనానుసారంగా ఆయన తిరిగి లేచాడు, ఇప్పటికీ సజీవులుగా ఉన్నాడు. అది కాకుండా నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి యేసు ప్రభు వారిలో. అందువల్ల మనం ఆయన స్తుతించాలి, అందువలన ఆరాధించాలి. వ్యక్తిగతంగా ప్రభు నీ కోసం ఏం చేశాడు, వ్యక్తిగతంగా నా కోసం ప్రభు ఏం చేశాడు. తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమేనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఇక్కడ మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలోకి వెళ్తే దావీదు భక్తుడిని తీసుకున్నాం. దావీదు భక్తుడిని సమూయేలు గ్రంథంలో వెళ్ళి చూసినట్లయితే దావీదు తన ప్రతి కష్టమే కాకుండా ప్రతి పరిస్థితులు కూడాను దేవునితో విచారణ చేసేవాడు. యుద్ధానికి వెళ్ళనా వద్దా, మరి నీ పని ఏం చేయమంటావు అన్నప్పుడు అడిగేవాడు. గవ్వగా చెప్పేస్తాను, ఒక సమయంలో 30 అధ్యాయాలు ఉంటాయి ఇవన్నీ కూడా. అక్కడ మరి సిక్లర్కి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఆయన కుటుంబాన్ని ఆయన జనాలను అందరూ కూడా మరి వేరే ప్రాంతం నుంచి ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వస్తారు ఇక్కడికి. ఈ లోపల అమాలేకులు వచ్చేసి మరి ఈయన భార్యల్ని, తర్వాత మిగతా వాళ్ళందరి భార్యల్ని, ఆస్తుల్ని అందరినీ కొల్లగొట్టుకు వెళ్ళిపోతారు. కొల్లగొట్టుకు వెళ్ళిపోయినప్పుడు ఆయన వెంటటువంటి ఆయన యొక్క సైన్యమే, ఆయన పరివారం అంతా కూడా, అంటే ఆయనకు వచ్చినటువంటి పురుషులందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. రాళ్లతో కొట్టి చంపడానికి తయారైపోతారు. మా కుటుంబాలన్నీ కూడా మా శత్రువులు తీసుకెళ్ళిపోయారు, ఇది నీ వల్లనే కదా అని చెప్పేసి అంటే, అప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి అతను ఏం తెచ్చుకున్నాడండి? ధైర్యం తెచ్చుకున్నాడనే మాట ఉంది. మాట ఉన్నప్పుడు ఆయన దేవుడు ఏఫోదును ధరించి దేవుడిని పెద్ద విచారణ చేస్తాడు. విచారణ చేసినప్పుడు నన్ను అమాలేకుని తరమ్మంటావంటే తరుము అంటాడు. చూడండి, అంత కష్టకాలంలో కూడా మరి దేవుని మీద ఆధారపడతా వచ్చాడు. భయపడలా, బాధపడ్డాడు, ఎంతో బాధ అనిపించాడు. మరి తను ఆశ్రయించిన వారే, తను వెంబడించిన వాళ్ళే తన శత్రువులు అయిపోయి రాళ్ళతో పట్టాలు సిద్ధమవుతున్నారు. తన భార్య పిల్లలు ఎవరు లేరు, మొత్తం ఆస్తి అంతా ఎత్తుకుపోయారు. మరి కానీ దేవుడి మీద మాత్రం నిరీక్షణ వదలలేదు, నమ్మకం వదిలిపెట్టలేదు. దేవుడిని అడిగాడు. కనుక అడిగినప్పుడు ఆయన తరుము అంటం ద్వారా వెంటనే వాళ్ళని తరుముకుంటూ వెళ్ళాడు. మరి అందరినీ డేవిడ్ రికవర్డ్ ఆల్ అంటాడు. అంటే దేవుడు సమస్తంలో తిరిగి సంపాదించుకున్నారు అని చెప్పేసి మనం తను పుస్తకం కూడా రాశారు భగత్ సింగ్ గారు, డేవిడ్ రికవర్డ్ ఆల్. కనుక అది ఎలా అయిందంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగును. మేలు అన్నాడు. మరి దేవుని ప్రేమించే వారికి అనే మాట అన్న తర్వాత మరి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి, సమస్తం అనే మాటలో మనకి అన్ని మేలు జరుగుతాయని కాదు. ఇప్పుడు లోకంలో హిందువులు జరిగినట్లే అనేక మంది క్రైస్తవులు జరుగుతున్నాయి. మనము అన్ని సౌకర్యాలు కలిగించుకుంటున్నాం, అన్ని సౌఖ్యంగా ఉంటున్నాం, అన్నీ మనకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు నాకు చేసిన మేలుండి, సహాయం చేశాడండి, మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది, మా అమ్మాయి పెళ్లి చేసాం, ఇవన్నీ కూడా మనకు ఎన్నో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. కానీ సమస్తము సమకూడి అంటే
కష్టంలో కూడా దేవుడు కొంత చేసినటువంటి మేలు. కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది. ఆ శ్రమను కూడా నన్ను ఏం చేస్తున్నాడు ఆయన? మేలుగా మార్చేస్తాడు. అదనమాట దాని అర్థం. సమస్తము సమకూడు అంటే నీకు వచ్చే కష్టము, నీకు ఎదురు నష్టము, నీకు వచ్చిన అనారోగ్యము, నీకు వచ్చిన ఉపద్రవము, ఇవన్నీ ఫైనల్గా ఎక్కడికి పోతున్నాయి? మేలుగా మారిపోతున్నాయి. నాకు గయా నుంచి వస్తున్నప్పుడు ఆ రోజు ఎట్లా వెంటాడిందంటే ఈ వాక్యము, దేవుని ప్రేమించేవారికి అనే మాట అడుగడుగునా నేను భయపడతా వచ్చాను. ఎందుకంటే ఆ వేళ ఎట్లా ఉందంటే వెహికల్ వేసుకొస్తుంటే, కారు వేసుకొస్తుంటే పోలీసు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు, పాట్నా రూట్లో వెళ్ళనివ్వట్లేదు. తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళకి వెళ్తే వాడే గొడవ పెడతాడు. రకరకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళని రాణిస్తాడు రానివాడు. ఎందుకంటే వీళ్ళు బయట 10 రోజులు ఉండొచ్చారు, మళ్ళీ ఇలా కరోనా పట్టుకుని వస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమంటాడు. ఇలాగ ఒకటి కాదు, రకరకాల భయాలతో ఉంటే ఏం కాదు, ప్రతిదీ కూడాను మేలు కొరకే అని రోమా 8:28 ఎట్లా వెంటాడిందంటే వాక్యం నన్ను బహుగా వెంటాడింది. పట్నా టౌన్లో చేరేంత వరకు కూడా నేను భయపడుతూనే ఉన్నాను. అంటే నా బాధ నాకు తెలుస్తుంది, నేను దగ్గర చెప్పలేకపోవచ్చు. చేరేంత వరకు అమ్మయ్య నేను పట్నా చేరాను, నేను క్షేమంగా పట్నా చేరాను అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే అక్కడ అన్ని వాక్యాలు క్రియారూపంలో నిజమైపోయింది. దేవుడు వాటిని నిజం చేసాడు. నిజం చేసేటప్పటికి దేవుడిని స్తుతించాలన్నమాట. ప్రభువుని క్షేమంగా అక్కడ చేర్చాలి. ప్రతిదీ కూడా భయం కనుక ఎన్నో రీతిలో మనం భయపడతా ఉంటాం. ఒక ఉదాహరణ మీకు చెప్పలేదు నాకు తెలియదు, చెప్పినా కూడా చెప్పిన మాట చెప్తాను. ఒక అమెరికాలో ఒక సహోదరి తన అనుభవాన్ని ఒక ఉత్తరం ద్వారా ఒక రైటర్కి రాస్తానమాట. ఇది జరిగి కూడా నా ఉద్దేశం 40-50 ఏళ్ళు అయిపోయింది. ఒక మంచి పుస్తకం అండి అది, పేరు మరి గుర్తు రావట్లేదు. ఒక గొప్ప మంచి వేరేటువంటి సైకాలజిస్ట్ అనమాట. అతను రాసిన పుస్తకం హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని. మనం ఏ విధంగా మన బాధను మర్చిపోవాలి, మనము కొత్తగా ఎలా జీవించడం మొదలు పెట్టాలి అనే విషయంలో అతను ఒక పుస్తకం రాశాడు. ఇది నేను 40 ఏళ్ళ క్రితం చదివాను. అది 60 ఏళ్ళ క్రితం, దాదాపు 50 ఏళ్ళ క్రితం మా అక్కయ్య ఆ పుస్తకం కొనుక్కుని చదవమని నాకు చెప్పింది. అప్పుడు నేను 40 ఏళ్ళు అయిపోయినాయి, నేను అక్కడ కొనుక్కున్నాను అన్నమాట. ఆ పుస్తకం కొనుక్కుని నేను అప్పుడు చదువుకుంటున్నాను. నేను MA ఫైనల్లో ఉన్నాను. అప్పుడు కొనుక్కున్న ఆ పుస్తకం కొని చదువుతుంటే దానిలో ఒక సహోదరి ఆ రైటర్కి, రచయితకి ఒక తన అనుభవాన్ని రాసింది. దానిలో ఏంటంటే అప్పుడున్న పాట ఇప్పటికీ ఉందన్నమాట. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. మనం ఎంత మంచి స్నేహితుడిని యేసుప్రభువులో మనం కలిగి ఉన్నామని ఒక పాట అది. అయితే ఆ సహోదరికి ఆ యొక్క ఉత్తరం రాసే నాటికి రచయిత ఆ ఉత్తరాన్ని రాస్తే ఆ ఉత్తరాన్ని ఆ పుస్తకంలో ప్రింట్ చేశాడండి. అది ఇప్పటికీ నా దగ్గర పుస్తకం ఉంది. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏంటంటే ఆమె వయసులో ఉన్నప్పుడు ఒక దాదాపుగా 30-35 ఏళ్ళ వయసులో ఉందో, 30 అప్పటికే దాదాపు 5-6 మంది లేకపోతే 4-5 పిల్లలు పుట్టేస్తే భర్త ఎంతో బాగా స్తోమతగా బతికిన వాళ్ళే మరి ఒకసారిగా చితికిపోతారు, ఆర్థిక ఇబ్బందులు చితికిపోయి తన పెద్ద కుమారుడిని ఒక షాప్లో కుర్రవాడిగా పనికి పెడుతుంది. ఈమె పనికి వెళ్తూ ఉంటుంది, భర్త ఎక్కడో కూలీగా చేస్తూ ఉంటాడు. అయితే ఆ షాప్ యజమాని ఆ షాప్లో ఏదో దొంగతనం జరిగిందని, సాధారణంగా దొంగతనం జరిగితే 10 వాళ్ళ మీద డౌట్ వస్తుంది కదా, కనుక మీ అబ్బాయి దొంగతనం చేస్తాడని చెప్పేసి మీ అబ్బాయిని పనిలో తీసేయడమో లేకపోతే కాకిలేయడం జరుగుతుంది. కాకిలేసినప్పుడు ఆమె ఎంతో ఏడుస్తుంది. నా కుమారుడు చాలా మంచివాడు, వాడు అబద్ధమాడు, మరి వాడు తప్పు చేయడు, దొంగతనం చేసే అలవాటు లేదు, నా కుమారుడు ఇంత మాట అంటాడా అని చెప్పేసి బాధపడిపోయి చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది. అప్పటికి ఆమె చిన్న కొన్ని నెలల బిడ్డ, ఒక ఆఖరి బిడ్డ ఉంటుంది. మిగతా పిల్లలందరూ బయటకు వెళ్ళిపోతారు, ఆఖరి బిడ్డ తను ఉంటుంది ఇంట్లో. అప్పుడే లెగిసి కొంత పనులు చేసుకుంటుంది. కానీ చనిపోవాలని మనసు దృఢంగా వచ్చేస్తే అప్పుడు చెప్పాను ఆ విషయాన్ని, చెప్పలేదా? చనిపోవాలనుకున్నప్పుడు ఆ గ్యాస్ని కట్టేస్తుందండి. అమెరికాలో గ్యాస్ కట్టేస్తే ఇల్లంతా గ్యాస్ వ్యాపించిపోతుంది, మనకైనా అంతే అనుకోండి. అది కాకపోతే మరి ఆ గ్యాస్ ఇల్లంతా వ్యాపించిపోయి ఆ గ్యాస్ పీల్చుకుని చచ్చిపోతారు. కనుక అప్పుడే తలుపులన్నీ వేసేస్తాయి, మొత్తం కిటికలన్నీ వేసేస్తాయి, గ్యాస్ ఆన్ చేస్తుంది. చిన్న పాప మాటలు వస్తాయి, ఎందుకు మనం ఇప్పుడే లేచాం కదా మళ్ళీ పడుకుంటున్నావేంటి, పడుకోబెట్టేస్తాను పాపను పడుకోమని, తను కూడా పడుకుంటుంది. ఇప్పుడే లేచాం కదా మళ్ళీ పడుకోమంటావేంటి అని అంటుందన్నమాట. పడుకో అంటుంటే
అలాగే మంచం మీద తల్లి కూతుళ్ళు పడుకున్నప్పుడు బయట నుంచి ఒక పాట వినపడుతూ ఉంటుంది. పక్క ఇంట్లో రేడియో, అప్పుడు రేడియోలే కదా, రేడియో నుంచి ఒక పాట వస్తూ ఉంటుంది. ఇదే పాట, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వీ డోంట్ క్యారీ అవర్ బర్డన్స్ టు జీసస్. మన కష్టాన్ని, మన బాధల్ని, మన బరువుల్ని యేసు వారి దగ్గరికి మనం తీసుకెళ్ళము, మనం ఎంత బుద్ధిహీనము అని ఆ పాట యొక్క మీనింగ్ అన్నమాట. అంత మంచి స్నేహితులు మనం కలిగి ఉన్నాము, అయితే ఆయన దగ్గరికి మన బాధలు తీసుకెళ్ళలేదు అని ఆ పాట సారాంశం. వెంటనే తన తప్పులు తెలుసుకుంటుందండి. తన తప్పులు తెలుసుకుని వెంటనే గ్యాస్ కట్టేస్తుంది. గ్యాస్ కట్టేసి మోకాళ్ళ మీదకి వస్తుంది. మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభు నన్ను క్షమించండి, మీద నేను విశ్వాసం ఉంచకుండా చనిపోదామని నిర్ణయించుకున్నాను, నన్ను క్షమించి ప్రభా, మరి నేను చనిపోను, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా కష్టాలన్నీ నీకు చెప్పుకుంటున్నాను ప్రభా, ఈ సమస్యలన్నీ నువ్వే తీర్చాలి, నువ్వే నాకు న్యాయం జరిగించాలి, నా పరిస్థితులన్నీ మీరు చక్కదిద్దండి అని చెప్పేసి ఎంతో విశ్వాసంతో ఆ పాట విన్న తర్వాత అంత మార్పు వచ్చేసి ఆమె బతకాలని నిర్ణయించుకుంటుంది. బతకాలని నిర్ణయించుకొని ఒక్కసారిగా ఆ ప్రార్థన చేయగానే ఆ కష్టం అంతా తీరిపోదు. క్రమక్రమంగా ఆమె నమ్మకంతో ప్రభు మీద ఆధారపడి మళ్ళా ప్రార్థన చేయటం, దేవుని స్తుతించడం చేయటం ద్వారా ఆమె తర్వాత దగ్గరికి 87 తర్వాత 87 పైనే బతుకుతుంది. 35 ఏళ్ళ ప్రాయం చచ్చిపోదాం అనుకున్న మనిషి 85 ఏళ్ల ప్రాయంలో ఆ ఉత్తరం రాస్తుందన్నమాట ఈ రచయిత గారు. నేను ప్రభువుని విడిచిపెట్టి ఆ ప్రార్థన ప్రభు మీద ఆధారపడకుండా నేను ఉండటం వల్ల నేను చనిపోదాం అనుకున్నాను, కనుక ఆ పాట కనుక నేను వినకపోతే ఇవాళ నేను మీకు ఉత్తరం రాసి ఉండే పరిస్థితి ఉండేది కాదు. నేను పాట వింటున్న ద్వారా నేను ఇప్పుడు కూడా 85 ఏళ్ల వయసులో నేను ఇప్పటికీ చాలా బాగున్నాను, మేము ఆర్థికంగా బలపడ్డాము, నాకు మనవాళ్ళు వచ్చారు, వాళ్ళందరి మధ్య నేను సంతోషంగా ఉన్నాను, నా పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఆ పాట ద్వారా నేను రక్షణ పొంది, ఆ పాట ద్వారా నేను ప్రభు మీద ఆధారపడి నా జీవితం అంతా కూడా యేసు వారు మార్చేస్తాడు. చూడండి, అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. మన ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. కనుక అక్కడ తన విశ్వాసం ఉంచింది, దేవుని నమ్మకం ఉంచింది, అంతే ఆ కష్టమంతా కూడా దేవుడు తీసేసుకున్నాడు కదా. కనుక ఆ కష్టాన్ని, ఆ శ్రమని, ఆ ఉపద్రవాన్ని మనకి అది మేలుకరంగా మార్చబడతాం. తర్వాత వెళదామండి. నిన్ను బట్టి దినమెల్లను ఇందును వచ్చి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వర్ధించబడిన వారు, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనల్ని ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఒకసారి అవమానం, ఒకసారి నింద, అది ఒకసారి చాలా బాధాకరమైన పరిస్థితి వస్తుంది. అయినా కూడా ఇక్కడ అంటాడు, మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయినను, అధికారులైన, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభుని తీసుకున్నందుకు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఇక్కడ గమనించాలి, అత్యధిక విజయము అంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటండి? మీకు సమాధానం కలిగినట్లు నేను, ఆ వచ్చి చదవండి 16:33, అక్కడ సమాధానం అనే మాట ఉంటుంది. 16:33 ఆఖరి వచనం యోహాను సువార్త. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, ఇంతకుముందు ముందు సమాధానం కలుగుతుంది కదా. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఆ సమాధానం కోసం నేను ఎంతో ఇదైపోయానండి, కలవరి పడిపోయాను, నెమ్మది లేదు, సమాధానం లేదు అనారోగ్యం వచ్చినప్పుడు. కానీ అప్పుడు ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించున్నాను. కనుక తప్పకుండా ఆయన జయమిచ్చి మనతో అప్పుడు ఆ సమాధానం కూడా ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఆ శ్రమ, ఆ కష్టము, ఆ యొక్క బాధ, అనారోగ్యము అది తాత్కాలికమే తప్పకుండా. అయితే ఏంటంటే మనం అక్కడ ఆయన నిందించకూడదు, ఆయన మీద ఆయాసపడకూడదు. ఆయన్ని ఎందుకు వచ్చింది ప్రభువా, ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు ప్రభువా, నేను ఇంత నీతిమంతుడినే, నేను ఇంత మంచివాడిని, నేను సేవ చేస్తున్నాను, ఇట్లాంటి మాటలు ఎట్టి పరిస్థితులు అట్లాంటి లేదండి. ఎందుకంటే ఈ శ్రమ నాకేంటంటే నాకు మేలు, ఈ శ్రమ నాకు ఒక పరీక్షలో నాకు విజయం ఇచ్చేవాడు. నేను విజయాన్ని పొందుకోలేను, నా ప్రభువే నాకు విజయం ఇస్తాడు. కనుక దీని ద్వారా వెళుతున్న ద్వారా నాకు ఏమి లాభం అయింది? నా విశ్వాసం స్థిరపరచబడుతూ వచ్చాను, నేను గట్టిపరచబడుతూ వచ్చాను. కనుక ఆ విశ్వాసంలో గట్టిపరచడానికే దేవుడు మనకి పరీక్ష పంపించేవాడు కాబట్టి. కనుక మరి రోమా 8:28 కానీ ఈ వచనమే కానీ తర్వాత నీకు బాగు చేస్తాననేటువంటి వచనాలతో ఎన్నో రీతులుగా మాట్లాడుకోవచ్చు. కనుక మనం ఏ రకంగా మారుతామంటే
ఎటువంటి కష్టమో చివరికి అది మరణమైనా కూడా నేను ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఆదిమ అపోస్తలులు, ఆదిమ క్రైస్తవులంతా అదే దృక్పథంతో ఉన్నారండి. తమ ఒంట్లోంచి చిన్నపిల్లలు లాక్కుని బండకేసి బారుతున్నా, చిన్నపిల్లలను చంపేస్తున్నా, చిన్నపిల్లలను చూసి కూడా ఆ పరిస్థితి చూసి కూడా తల్లులు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తల్లుల దగ్గర నుంచి పిల్లల్ని కొడుతుంటే మరి పిల్లలు కూడా అమ్మ నువ్వు వేసుకో విడిచిపెట్టద్దని వాళ్ళు అరుస్తున్నారు. ఇలాగా ఎవరు కూడా మరణానికి భయపడలేదు. పోలికార్ప్ అనేటువంటి దైవజనుడు కావని చెప్పేస్తాను. సాతాయి తీసుకున్నాను. పోలికార్ప్ అనేటువంటి దైవజనుడు దాదాపు 97 వయసులో మరి ఆయన యోహాను గారికి దాదాపుగా ఆ సమయంలో యోహాను గారు ఎక్కువ కాలం జీవించారు కదా, వేసుకోవాలి 12 శిష్యులు. మరి ఆయన కాలంలో జీవించేటువంటి వాడు పోలికార్ప్ అన్నమాట. మరి అప్పుడు ఆ కాలంలో రాజు అందరినీ చంపేస్తున్నాడు, వేసుకోకుండా నమ్ముకున్న వారందరినీ చంపేస్తున్నాడు. పోలికార్ప్ అనేక మందిని ప్రభువులో నడిపించాడండి. ప్రభువులో నడిపిస్తే ఆయన పట్టు రావడానికి సైనికులు మోపుతాడు. పక్క గ్రామంలో ఇక్కడ ఉంటాడు, గ్రామంలో ఉంటే మరి సాయంకాలం పూట గుర్రాల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఈయన తీసుకెళ్దామని వస్తారు. ఎవరిక్కడ పోలికార్ప్ అని చెప్పి అడుగుతారు. పోలికార్ప్ ఎవరంటే ఈయన జవాబు ఇవ్వడు. పోలికార్ప్ని చూపిస్తారండి, కూర్చోండి అని చెప్పి వీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, అందరూ అలసిపోయారు. ఈ రాత్రి ఇక్కడే పడుకొని చక్కగా భోంచేసి పొద్దున్నే మీరు ఆ పోలికార్ప్ గారు తీసుకుని ఎదురు కానీ అని చెప్పి అంటారు. అలాగే, ఎందుకంటే వాళ్ళు కూడా అలసిపోయారు, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసుకున్నారు కనుక వాళ్ళకి మంచి భోజనం పెట్టి స్నానాలు నీళ్ళు ఏర్పాటు చేసి చక్కగా మంచి భోజనం పెడితే పడుకున్న తర్వాత పొద్దునే ఇక వెళ్ళిపోవాలి రాజుగారి దగ్గరికి. ఆ పోలికార్ప్ని పట్టుకెళ్ళాలి. నాకు ఆ పోలికార్ప్ గారిని అప్పచెప్పనంటే నేనే పోలికార్ప్ని అంటే ఇక పోలికార్ప్ని అంటే తీసుకుని వెళ్ళిపోతారు. పోలికార్ప్ తిరిగిన తర్వాత ఆయన ఉరికి కింద మంట పెడతారు. మంట పెట్టి ఈయన ఉరిక దీనికి స్తంభం మీద ఆయన కట్టేసి అప్పుడు అడుగుతాడు అన్నమాట. ఇంకా మంట పెట్టకముందే అడుగుతాడు రాజుగారు, ఇప్పుడు కానీ వేసుకోవాలి విడిచిపెడతావా అంటాడు. విడిచిపెడతావా అంటే పోలికార్ప్ పోటీ అంటాడు, నేను దాదాపుగా 70 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి వేసుకోబోని నేను సేవిస్తున్నాను, ఏనాడు వేసుకోబోని నన్ను విడిచిపెట్టలేదు కనుక ఇప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టాడు, మరణమైనా పర్లేదు, నేను దాని సిద్ధమే కానీ నేను వేసుకోబోని విడిచిపెడతాను, వేసుకోబోని మర్చిపోతాను, వేసుకోబోని నేను వదిలిపెడతానని మాత్రం నేను అన్నాను అంటాడు. అంటే ఆ మంట పెట్టిన తర్వాత అప్పటికీ చావడు. ఒక సైనికుడు పొరవటం ద్వారా చనిపోతాడు. అంటే చూడండి, మరణం కూడా మనం వేసుకోబోని వెంబడించడానికి మరణం కూడా మనం భయపడవు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చనిపోతే నేను ప్రభు సన్నిధిలో ఉంటానని ఒక నమ్మకము ఆ రోజు ఆ కాలంలో వాళ్ళందరికీ ఉంది. ఇప్పుడు కూడా నమ్మకంగా వెంబడించే ప్రతి క్రైస్తవుడికి. కనుక మరణమైన, కష్టమైన, బాధైన, శ్రమైన మరి సమస్తము కూడా దేవుడు నా మేలు పరికరం చదివించేవాడు పడతాడు. కాబట్టి దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఆయన మనకు మేలు పరికరం చదివిస్తాడు. కనుక ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనము ఆయన సారూప్యంలో చేరటానికి, సారూప్యంలో వెళ్ళటానికి మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఇట్టి అనుభవంతో మన ప్రభుని ఆరాధన